హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పల్లీలు నువ్వుల లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హెల్దీ ఫుడ్. రోజు ఇలా ఈ లడ్డూలు కనుక తిన్నట్టయితే వీక్గా ఎవరైనా ఉన్న వాళ్ళు రోజుకొకటి తిన్నా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీ బాడీ హుక్ లాగా అయితే తయారవుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని పల్లీలు అయితే వేయించుకుందాం. ఈ పల్లీలను ఇలా వేయించుకుందాం. ఇలా అయితే వేయించుకుందాం. ఇలా అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు. ఇప్పుడైతే ఈ పల్లీలు వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. వేగిపోయాయి. ఇప్పుడైతే నువ్వులు వేసుకుందాం. ఈ నువ్వులు కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఈ నువ్వులు అయితే చిటపట సిమ్ములో ఉంచుకొని మెల్లగా వేయించుకోవాలి. నువ్వులు కూడా వేగిపోయాయి. ఒక ప్లేట్లో అయితే తీసుకుందాం. నువ్వులు పల్లీలు ఈ లడ్డు గనక ఒకటి తిన్నారనుకో చాలా హెల్దీ, ఎన్నో క్యాలరీల ఎనర్జీ అయితే వస్తుంది. ఉక్కు లాంటి బాడీ లాగా వారానికి ఒక 2 సార్లు చేసుకున్న ఉక్కు లాంటి బాడీ అయితే మనం తయారు చేసుకోవచ్చు. హెల్దీగా మనమైతే చాలా హెల్దీగా ఉంటాము. కొబ్బరి ముక్కలు ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. యాలకులు ఇవన్నీ వేసి ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుందాం. ఇలాగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకుందాం. ఆ తర్వాత పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు ఇట్లా పొట్టు ఒలిచేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలను కూడా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి కొబ్బరి తురుములోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు నువ్వులు వేసుకొని మిక్సీ పట్టుకుందాం.
నువ్వులు కూడా మిక్సీ పట్టుకొని ఇలా అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని బెల్లాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా తురుముకున్న బెల్లాన్ని అయితే మిక్సీ పట్టుకుందాం. బెల్లంలోకి ఇలా వేసుకున్న తర్వాత ఈ పౌడర్ని అయితే ఇలా మిక్సీ జార్లో వేసుకుంటే ఈ బెల్లం జిగురు జిగురు లేకుండా సాఫ్ట్గా వచ్చేస్తుంది. బెల్లాన్ని అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నా. ఇలా తురుముకున్న మిక్సీ పట్టుకున్న బెల్లాన్ని అయితే ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఎక్కువ స్వీటు తినేవారు ఎవరైనా ఉంటే స్వీటు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఈ లడ్డులకు సరిపడా బెల్లాన్ని అయితే వేసుకున్నాను. ఇలా మెల్లగా మొత్తం కలుపుకోవాలి. ఈ లడ్డూలు అయితే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా బెల్లం మొత్తం కలుపుకొని ఇలా అయితే ముద్దలు వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల నెయ్యినైతే వేసుకొని కలుపుకొని లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఇంకా బాగా టేస్ట్ అయితే వస్తుంది. ఈ లడ్డూలు కూడా చాలా నీట్గా క్రాక్స్ లేకుండా ఒక్కొక్కటి అయితే వస్తాయి. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీ లడ్డూలు అయితే ఇలా రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఈ లడ్డూలు చాలా హెల్దీ, చాలా ఇలా తరచుగా తింటూ ఉంటే మన బాడీ హొక్కులాగా తయారవుతుంది. అంతేనండి, ఇలా ఒక్కొక్కటి చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే లడ్డూలు అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత జీడిపప్పు బాదం పప్పుతో ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.